థ్యాంక్ యూ జీసస్. ఓకే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. సో ఇంకా స్క్రిప్చర్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసుకుందాము. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. సో ఇప్పుడు అందరికి ఒక క్లారిటీ వచ్చింది కదా. మనకు జరిగే శ్రమలు, పోరాటాలను బట్టి, ఉపద్రవాలను బట్టి, మనకొచ్చే కష్టాలను, కన్నీళ్లను, బాధలను, నష్టాలను బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి మనము దేవుని ఎప్పుడు కూడా విమర్శించొద్దు, దూషించొద్దు. ఏది వచ్చినా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా, ఏది వచ్చినా, ఏది రాకపోయినా, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు ఎప్పుడైనా ఉత్తముడే, దేవుడు ఎప్పుడైనా ఉన్నతముడే, దేవుడు ఎప్పుడైనా మంచివాడే. చెడు చేసే వాళ్ళను దేవుడు అన్నారు. కాబట్టి దేవుని ఎప్పుడు కూడా నువ్వు చెడు చేసావనొద్దు. అన్యాయం చేసే వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు అనరు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. సో దేవుడు ఏం చేసినా మన మంచికే. సో ఇప్పుడు మనుషులే కొన్ని ఒక ఏంటిది, మనుషులనే కొంత మంచి పనులు చేస్తే వీళ్ళు దేవుడు అసంటోడు అంటారు. సో దేవుడు అనే అంటారు మనుషులు అన్నప్పుడు, మరి దేవుడికి ఆ గుణం ఉంది కదా. అన్యాయం చేసే వాళ్ళను దేవుడు అన్నాడు. సో అక్రమం చేసే వాళ్ళను, వదిలేసే వాళ్ళను, లేకపోతే వదిలించుకునే వాళ్ళని దేవుడు అన్నాడు. సో దేవుడు అంటే ఎవరు? మన కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసే వాళ్ళను దేవుడు అంటారు. సో మన దేవుళ్ళలో ఆ గుణం ఉంది. మనం కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, బాధలో ఉన్నా, ఉపద్రవంలో ఉన్నా, శ్రమలో ఉన్న, పోరాటంలో ఉన్నా, ఆయన మాత్రం మనల్ని విడవడు, మనల్ని ఎడబాయడు. ఒకడు విడిచాడు, ఎడబాసాడు అంటే ఆయన దేవుడు అనబడ్డాడు. అర్థమవుతుందండి? దేవుడు అంటే నిర్వచనం నేను చెప్తున్నాను. దేవుడు అంటే హెచ్చించేవాడు, దేవుడు అంటే కాపాడేవాడు, దేవుడు అంటే రక్షించేవాడు, దేవుడు అంటే ఆదుకునేవాడు, దేవుడు అంటే సాయం చేసేవాడు, దేవుడు అంటే మన కష్టాలను చూసి, కన్నీళ్లను చూసి, బాధలను చూసి వదిలేసేవాడు కాదు. ఆ కష్టాల్లో, ఆ బాధల్లో మనకు తోడుగా ఉండేవాడిని దేవుడు అంటారు. సో ఇన్ని మంచి గుణాలు మన దేవుల్లో ఉన్నాయి. సో చూద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గంను సిద్ధపరచును. సో మనకు దేవుడు ఇక్కడ దూత అంటే ఒక ఏంజిల్ అనే అనుకోద్దామా. దైవజనులు కూడా దూతలతో సమానము, మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటారు. ఇప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఒంటరిగా వదిలేడు. ఒక దైవజనుని పరిచయం చేస్తాడు. ఆ దైవజనుని పరిచయం చేసి ఆయన మీ మార్గాలను సరళమయ్యేలాగా చేస్తాడు. అర్థమవుతుందండి? ఇక రెండు రకాలు దూతలు అంటే ఏంజిల్స్ అండ్ దేవుడి యొక్క సేవకులు. సో వాళ్ళను కూడా దూతలు అంటారు. అంటే ఇంగ్లీష్ లో మెసెంజర్ ఆఫ్ గాడ్స్ అంటారు. సో దేవుడి యొక్క సేవకులు, దేవుడి యొక్క మెసెంజర్స్ వాళ్ళు. సో ఆయన ఏం చేస్తారంటే ఇక్కడ దూత నీకు ముందుగా పంపుచున్నాను. సో మీకు కష్టం వస్తుంది అంటే దేవుడు ఒక దైవజనుడిని పరిచయం చేసి ఆ దైవజనుడి ప్రార్థనల ద్వారా ఆ కష్టాన్ని రాకుండా ఆపివేస్తాడు. లేకపోతే నీకు తప్పిపోతున్నావు, దారి తప్పిపోతున్నావు, నీ జీవితంలో ఒక దైవజనుడిని కనెక్ట్ చేపించి దేవుడు నీ ముందర నీ మార్గాలను సిద్ధపరుస్తాడు. అంటే నీకు ముందే వాక్యాన్ని బోధించి నిన్ను సిద్ధపరిచి ఒకవేళ రానున్న కష్టాన్ని ఆ ఎదుర్కొనే శక్తిని, సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. చూసారండి? దేవుడు ఎప్పుడు ఒంటరిగా వదిలేడు, గుర్తు పెట్టుకోండి. ఆయనే ఒక దేవదూతల ద్వారా సహాయాన్ని అందించవచ్చు, ఒక మనిషి ద్వారా సహాయాన్ని అందించవచ్చు, లేకపోతే ఒక దైవజనుని పరిచయం చేసి ఆ దైవజనుడి ద్వారా నిన్ను ఆత్మీయంగా బలపరచవచ్చు. నీకు ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని వచ్చినా వాటిని తట్టుకునే శక్తి రావడానికి వాక్యం ద్వారా నిన్ను స్థిరపరచవచ్చు, బలపరచవచ్చు. అవును, అంతే కదండి. అందుకే నీ ముందర నీ మార్గంను సిద్ధపరచును. అందుకే దేవుడు ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలేడు. ఎప్పుడు కూడా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. దైవజనుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, మనసు ద్వారా మాట్లాడతాడు, ప్రేరేపణ ద్వారా, ఆలోచనల ద్వారా మాట్లాడుతాడు, వాక్యాన్ని ఇచ్చి మాట్లాడతాడు, వాక్యానుసారంగా మాట్లాడతాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా వదిలేడు. సో ఆయన ఎన్నుకున్న దూతలు, అది దేవదూతలు కావచ్చు, ఆయన ఎన్నుకున్న దైవజనులు కావచ్చు, దైవజనులను కూడా దూతలుగా మనం పరిగణించవచ్చు. నీ ముందర నీ మార్గంను సిద్ధపరచును. సో నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు ముందే కష్టం ఉందంటే ఆ కష్టము రావడానికంటే ముందే నీకు ఒక దైవజనుని పరిచయం చేస్తాడు, ఆ కష్టాన్ని తప్పిస్తాడు. ఆ కష్టం రాకముందుకే నీకు ఒక దేవదూతను పంపించి ఆ కష్టాన్ని తప్పివేస్తాడు. సో గాడ్ విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ యూ 24/7 365 days అని మాత్రం మర్చిపోద్దు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా 24/7 365 days ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు, మనల్ని సేవ్ చేస్తూనే ఉంటాడు, మనల్ని బ్లెస్ చేస్తూనే ఉంటాడు, మనల్ని కాపాడుకుంటూనే ఉంటాడు, రక్షించుకునే ఉంటాడు. నీ మార్గమును సిద్ధపరచును. సో నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. చూసారండి ఎంత గొప్ప వాక్యము. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం. ఒక సందర్భం వచ్చిన తర్వాత మన తల్లిదండ్రులు మనల్ని వదిలేసిపోతారు.
అంటే వాళ్ళు మరణించొచ్చు, మనకంటే ముందుగా వాళ్ళు మరణిస్తారు. లేకపోతే మరణించకపోయినా చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేస్తారు. సో వదిలేస్తే దేవుడు అనాథ శరణాలను ఎస్టాబ్లిష్ చేపించి అనాథ శరణాల ద్వారా పిల్లల్ని పెంచి పోషిస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము మన తల్లిదండ్రులకు ఏదో ఒక రోజు బరువు అనిపించవచ్చు, భారం అనిపించవచ్చు, కానీ మన దేవుడికి మాత్రము మనం ఎప్పుడు కూడా బరువు కాదు, మనం ఎప్పుడు కూడా భారము కానే కాదు. గుర్తు పెట్టుకోండి, ఆయన 800 కోట్ల జనాభాను పెంచి పోషిస్తున్నాడు. సో బాధ్యత, తల్లిదండ్రులు అనేది ఒక బాధ్యత ఇచ్చాడు. కానీ ఆ తల్లిదండ్రుల ద్వారా ఎవరు పోషిస్తున్నాడు? దేవుడే పోషిస్తున్నాడు. ఆ తల్లిదండ్రుల ద్వారా మనల్ని పోషిస్తున్నాడు, మన ద్వారా మన పిల్లల్ని పోషిస్తున్నాడు. ఇక్కడ మనమేమి మన పిల్లల్ని పెంచి పోషించట్లేదు, దేవుడే మనకు నారు పోసిన వాడు నీరు పోయాడు అంటారు కదా, భూలోకానికి పంపించిందే ఆయనే. అందుకే మనల్ని మన పిల్లల్ని పెంచుతానని బైబిల్లో సెలవిస్తాడు. అర్థమవుతుందా అండి? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. సో ఏదో ఒక సందర్భంలో అక్క చెల్లెళ్లకు మనం బరువు అనిపించవచ్చు, భారం అనిపించవచ్చు, అన్నదమ్ములకు బరువు అనిపించవచ్చు, భారం అనిపించవచ్చు, ఆఖరికి తల్లి తండ్రులకు కూడా నీకు భారం అనిపించవచ్చు, బరువు అనిపించవచ్చు. కానీ దేవుడికి మాత్రం మనం ఎప్పుడు కూడా భారము కాదు, బరువు కాదు, బాధ్యత. ఆయన మనం అంటే బాధ్యత, ఆయన ఆ బాధ్యత మనల్ని తీసుకుంటాడు. సో ఆయన మనల్ని చేరదీస్తాడు. ఎవరు విడిచినా, ఎవరు వదిలేసినా దేవుడు మాత్రం మన విడివడు, ఎడబాయడు. సో ఆయన మనల్ని చేరదీస్తుంటాడు, ఆదరిస్తుంటాడు, ఆదుకుంటాడు, సహాయం చేస్తుంటా అంటాడు. సో ఎన్నో కొన్ని వందల సాక్ష్యాలు నేను విన్నాను. నా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు చనిపోతే నేను ఒక చర్చిలో పెరిగాను. ఆ చర్చిలో దేవుడు నన్ను పెంచి పోషించాడు. లేకపోతే ఒక అనాథ శరణాలలో పెరిగాను. ఆ దేవుడే నన్ను ఇలా అనాథ శరణాల వైపు నడిపించాడని చాలా సాక్ష్యాలు విన్నాను. సో అర్థమవుతుందా అండి? మనం ఎంతమందికి భారమైనా, ఎంతమందికి బరువైనా దేవుడికి మాత్రం మనం భారం కాము, దేవుడి వరకు బరువు కాదు. సో ఒక సందర్భం వచ్చినాక మన తల్లిదండ్రులు ఒక రోజు విడిచి వెళ్లాల్సి వస్తుంది, వెళ్తారు కూడా. ఆ సమయంలో తర్వాత కూడా ఆయన మనల్ని చేరదీస్తాడు. అందుకే మన పిల్లల్ని కూడా మన మీద ఆధారపడేలాగా చేసుకోవద్దండి. గుర్తుపెట్టుకోండి, చాలా మంది తల్లి గాని తండ్రి గాని వాళ్ళ మీద ఆధారపడేలాగా చేసుకుంటారు. నో, మన పిల్లల్ని కూడా మనము దేవుడి మీద ఆధారపడేలాగా చేసుకోవాలి. ఎందుకంటే మన తదనంతరం, మన ముగింపు తర్వాత, మన ఈ లోకయాత్ర ముగింపిన తర్వాత మనం లేకున్నా కూడా వాళ్ళు సర్వే కావాలా వద్దా? సర్వే కావాలి. అంటే వాళ్ళు ఇప్పటి నుంచే విశ్వాసంలో ఎదిగి, ఇప్పటి నుంచే వాళ్ళు దేవుళ్ళు ఎదిగిన అనుకోండి, మన తదనంతరం కూడా వాళ్ళకు దైవ సహాయం అందేలాగా చూసుకోవాలి, దేవుడితో వాళ్ళు అటాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. అర్థమవుతుందా అండి? చాలా మంది డైలాగులు కొడుతుంటా అంటారు, నేను పోతే నువ్వు ఎలా బ్రతుకుతావు, ఇలా. అలా ఉండొద్దు. ఎప్పుడైనా పిల్లల్ని ఎప్పుడైనా ధైర్యంగా పెంచాలి. సో ఎప్పుడైనా కూడా దేవుళ్ళలో పెంచాలి, దేవుడి మీద ఆధారపడేలాగా చేసుకోవాలి. ఎందుకంటే మనం మనం ఈ భూలోక యాత్ర వెళ్ళిపోయిన తర్వాత మనము వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లల జీవితం ముగించొద్దు కదా. కాబట్టి వాళ్ళు దేవుళ్ళో ఇప్పటి నుంచి ఎదిగారు అనుకోండి, వాళ్ళు ప్రతి మీ దేవుడితో ఆధారపడితే దేవుడు వాళ్ళను చేరదీసుకుంటాడు. సో మనము కూడా మన తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా, ఎవరి మీద ఆధారపడకుండా మనము దేవుడి మీద ఆధారపడాలి. అర్థమవుతుందా అండి? ఇది గాడ్ కాన్సెప్ట్, నా కాన్సెప్ట్ కాదు. సమస్త మానవులు ఆయన మీద ఆధారపడాలని ఆయన కోరుకుంటున్నాడు. సో సమస్త మానవులు ఆయనకు దగ్గర కావాలని ఆయన కోరుకుంటున్నాడు. సమస్త శరీరులు ఆయనలో ఏకం కావాలని కోరుకుంటున్నాడు. సో మనము కూడా మన పిల్లల్ని దేవుడికి ఏకమయ్యేలాగా చేయాలి, దేవుడికి దగ్గర అయ్యేలాగా చేయాలి, దేవుళ్ళలో విశ్వాసంలో ఎదిగేలాగా చేయాలి. ఒకవేళ మనము విడిచి వెళ్ళిపోయినా కూడా భవిష్యత్తులో, సో రానున్న కాలంలో, సో తర్వాత పిల్లలు సర్వే కావాలా వద్దా? ఎస్, వాళ్ళు సర్వే కావాలి. వాళ్ళు కూడా సర్వే కావాలంటే ఫస్ట్ ఇప్పటి నుంచే వాళ్ళు విశ్వాసంలో ఎదగాలి. సో మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటది, నా పిల్లలు దేవుళ్ళు ఎదిగారు, మనం ఉన్నా లేకపోయినా నా పిల్లలు దారి తప్పిపోరు, వాళ్ళు ఏమవుతారనే చింత విచారణ ఉండదు. ఎందుకు? దేవుళ్ళో వాళ్ళు ఎదిగారు, దేవుని తెలుసుకున్నారు, దేవుడు వాళ్ళను పెంచుతాడు, పోషిస్తాడు. అర్థమవుతుందా అండి? అలా ఉంటుంది. సో మనము దేవుడి మీదనే ఆధారపడాలి, మన పిల్లలు దేవుడి మీద ఆధారపడాలి, వాళ్ళ పిల్లలు దేవుడి మీద ఆధారపడాలి. సో మన తల్లిదండ్రులు వాళ్ళ దేవుడి మీదనే ఆధారపడాలి. మనం ఒకరి మీద ఒక ఆధారపడడం కాదు, మనందరము యెహోవా మీద ఆధారపడాలి, ఆయనను నమ్ముకోవాలి. సో అందుకే ఈ పిల్లర్ మనకు దేవుడే పిల్లర్, దేవుడే బేస్మెంట్, దేవుడే మనకు అన్ని. సో అందుకే మీ పిల్లలు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచే దేవుడిని మీద ఆధారపడేలాగా చేసుకోండి.
సో ఏమన్నా వాళ్ళు మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఒకటే అనండి, ఫస్ట్ మీరు వెళ్ళి ప్రేయర్ చేసుకోమని అడగండి. ఈవెన్ చాక్లెట్ అడిగినా, బిస్కెట్ అడిగినా, లేకపోతే పెన్ అడిగినా, పెన్సిల్ అడిగినా, స్కూల్ ఫీజు అడిగినా, డ్రెస్సెస్ అడిగినా, ఏది అడిగినా కూడా నాన్న ఫస్ట్ వెళ్ళి నువ్వు ప్రేయర్ చేసుకో, దేవుడికి ప్రేయర్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇప్పటి నుంచే వీఆర్ టర్నింగ్ దెమ్ టు గాడ్. మనం దేవుడి వైపుకి నడిపించాలి. ఎందుకంటే మన తర్వాత మన దేవుడే వాళ్ళను పెంచి పోషిస్తాడు. ఇప్పుడు కూడా ఆయనే పెంచి పోషిస్తున్నాడు, కానీ మన ద్వారా పెంచి పోషిస్తున్నాడు. సో వీ షుడ్ ఆల్ డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. మనందరం దేవుడి మీదనే ఆధారపడాలి. సో మన పిల్లల్ని మన మీద ఆధారపడే చేసుకోవద్దు, మనము మన తల్లిదండ్రుల మీద ఆధారపడద్దు. సో ఇది గాడ్స్ విల్. ఈ మర్మము తెలియక మనందరం కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడుతున్నాము. సో అలా ఆధారపడద్దు ఎప్పుడైనా కూడా. సో ఇప్పటి నుంచే టీచ్ యువర్ చిల్డ్రన్స్ టు డిపెండ్ ఆన్ గాడ్. టీచ్ యువర్ చిల్డ్రన్స్ టు ఆస్క్ ఎవ్రీథింగ్ టు గాడ్ ఓన్లీ. మిమ్మల్ని అడగకండి అని చెప్పకండి. ఎప్పుడైనా మిమ్మల్ని ఏమైనా అడిగినా కూడా మీరు దేవుణ్ణి అడగాలని చెప్పండి. తర్వాత మన ద్వారా దేవుడే బయలుపరుస్తాడు, మన ద్వారా దేవుడే వాళ్ళను పెంచి పోషిస్తాడు. మనకు మన పిల్లల్ని ఇచ్చింది ఎందుకు? మన ద్వారా పెంచాలని, మన ద్వారా పోషించాలని, మన ద్వారా వాళ్ళను బాగుపరచాలని, మన ద్వారా వాళ్ళను ప్రయోజకులాగా చేయాలని దేవుడు మనల్ని ఆ బాధ్యత అప్పచెప్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మీ పిల్లల్ని దేవుడినే ఆధారపడేలాగా చేయండి. సో అంత మంచి దేవుడు యెహోవా నన్ను చేరదీయును. సో ఆఖరికి నీ తల్లిదండ్రులకు మరిచిపోయినా కూడా దేవుడు మాత్రం మర్చిపోడు. సో సో టీచ్ యువర్ చిల్డ్రన్స్. ఈ వేలో టీచ్ చేయండి అమ్మా. ఏది అడిగినా కూడా, మీ పిల్లలు అన్నం పెట్టమన్నా కూడా వెళ్ళి ఒకసారి ప్రార్థించుకొని రా అని చెప్పండి. ఒక పెన్సిల్ కొనియమన్నా, ఒక చాక్లెట్ కొనియమన్నా, ఒక స్కూల్ ఫీజు కట్టమన్నా, ఏదైనా కూడా ఫస్ట్ మీరు తండ్రిని అడగండి. ఫస్ట్ పరలోక తండ్రిని అడగండి, లేకపోతే దేవుణ్ణి యేసయ్యని అడగండి. దాని తర్వాత నా దగ్గరికి రండి అని అలా టీచ్ చేయండి. అంటే ఇప్పటి నుంచే వాళ్ళను దేవుడికి పుష్ చేయాలి, దేవుడి మీద ఆధారపడేలాగా చేయాలి, దేవుడికి దగ్గర అయ్యేలాగా చేయాలి. ఎందుకంటే మన తదనంతరం కూడా మన పిల్లల్ని పెంచి పోషించేది మన దేవుడే. మనము చేయలేము. మనం మరణించిన తర్వాత మన తదనంతరం మన పిల్లల్ని ఏమైనా పెంచి పోషించుకుంటామా అండి? చేసుకోలేము కదా. సో టీచ్ దెమ్, డీల్ విత్ గాడ్ ఓన్లీ. ఎవ్రీథింగ్ చూద్దాం. సో ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 26వ వచనం. యోషూరును దేవుని పోలిన వాడెవడును లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. చూసారండి, ఆయన పోలి నడుచుకోవాలి. ఆయన పోలిన వాడెవడును లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. సో చూసారండి, సహాయం చేయడానికి ఆయన్నే దిగి వచ్చాడు. ఆల్రెడీ మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని ఆదుకోవడానికి సర్వశక్తుడు మంతుడు, భూమి ఆకాశాలను సృజించిన సర్వశక్తి మంతుడే మన కోసము ఒక పాపపు శరీరాన్ని వేసుకొని, రక్త మాంసపు శరీరాన్ని వేసుకొని మన కోసము ఆకాశ వాహనుడై వచ్చాడు. సో ఆయన సహాయం చేయడానికి ఎప్పుడు కూడా వెనుక ముందాడు. గుర్తు పెట్టుకోండి. సో మన తప్పులు, మన పొరపాట్లు, మన పాపాలు, మన దోషాలు ఎప్పుడు కూడా దేవుడి కృపకు అడ్డు కావు, దేవుడు కనికరానికి అడ్డు కావు. సో తప్పు చేయని మనిషి ఎవరు లేడు, దేవుడి లాగా నడుచుకునే వాళ్ళు ఎవరు లేరు. సో అందరూ తప్పు చేసిన వాళ్ళే, అందరూ పొరపాటు చేసిన వాళ్ళే. అలాని తప్పులు చేయమని, పొరపాట్లు చేయమని ఎంటర్టైన్ చేయను. కానీ దేవుడు మాత్రం నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయనే ఆకాశవాహుడే, మహోన్నతుడే, మేఘవాహుడు. సో మనుషుల సహాయం కోరుకోకండి. ఎప్పుడైనా కూడా దేవుడు సహాయమే కోరుకోండి. మనుషుల వల్ల అయినా కూడా నువ్వు దేవుడి సహాయమే కోరుకోండి. అప్పుడు ఆ మనిషిని, ఏ మనిషిని ప్రేరేపించాలో ఆ మనిషిని ప్రేరేపిస్తాడు దేవుడు. కాబట్టి మీ మనసు, మీ ఆలోచన, మీ తలంపులు, మీ అన్ని కూడా ఏ దేవుడి పైన లగ్నమై ఉండాలి. అర్థమవుతుందండి. అలా ఉంటే కానీ నువ్వు విశ్వాసంలో నడిచిన దానివి కావు. సో అందుకే నీ సిచ్యువేషన్, నీ సర్కమ్స్టాన్సెస్, నీ ప్రాబ్లమ్స్ బట్టి దేవుడి మీద ఒపీనియన్ ని మార్చుకోకు. దేవుడు ఆశీర్వదిస్తే నీ ఫెయిత్ పెరగడము, ఆశీర్వదించబడితే ఫెయిత్ తగ్గడం, లేకపోతే దేవుడు నీకు జవాబిస్తే ఫెయిత్ పెరగడం, జవాబు ఇవ్వకపోతే ఫెయిత్ తగ్గడం. అలా ఫ్లక్చువేట్ ఉండద్దు. ఫెయిత్ లో, విశ్వాసంలో అప్ అండ్ డౌన్ ఉండద్దు. అప్పే ఉండాలి కానీ డౌన్ అనేది ఉండదు. ఇచ్చాడా, నీకు విశ్వాసం ఎలా పెరుగుతుందో, ఇయ్యకపోతే ఇంకా డబల్ విశ్వాసం పెరగాలి. నీ ప్రార్థనకు జవాబు వచ్చిందా, నీకు ఎలాగైతే విశ్వాసం పెరుగుతుందో, ప్రార్థనకు జవాబు రాకపోయినా నీకు విశ్వాసం పెరుగుతూనే ఉండాలి. ఆయన నీకు సహాయం చేస్తాడు. సో శాశ్వతుడైన దేవుడు, చూసారా, మన దేవుడు శాశ్వతుడు అండి. ఆయనకు మరణం అనేది లేదు. ఆయన అశాశ్వతముడిగా, ఇన్ఫినిటీ అంటారు కదా. ఆయన యుగ యుగముల వరకు పరిపాలన చేసే దేవుడు. నీకు నివాస స్థలము నిత్యమగు నుండు బాహువులు నీ కింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనెన్నో. చూసారా అండి, మన శత్రువులను ఆయన వెళ్ళగొడతాడు. చాలా ప్రొటెక్షన్ ఉంటదండి.
నాకు ఈ విషయంలో కూడా చాలా అనుభవాలు అయినాయి. ఎవరైనా మన గురించి వెనకాల చెడుగా మాట్లాడినా, మన గురించి వెనకాల విమర్శించిన, దూషించిన, ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాడు. అండ్ అపవాది శక్తుల నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాడు. అండ్ మనుషుల నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటాడు. చాలా సెక్యూర్ ఉంటదండి మనకు. నువ్వేం లేదు, ఆయన ముందు యథార్థంగా ప్రవర్తించు చాలు. ఆయన ముందు యథార్థంగా ఉండు, కృతజ్ఞత కలిగి ఉండు. మిగిలిన అన్ని ఆయన్నే చూసుకుంటాడు. మన శత్రువులను ఎలా ఎక్కడ పెట్టాలో ఆయనే చూసుకుంటాడు. మనకి ఏ అపాయం రాకుండా శత్రువులు పన్నే పన్నాగాల మీద, అంటే అపవాది పన్నే పన్నాగాల మీద మన మీద ఎలాంటి ప్రభావం చూపకుండా ఆయన కాపాడుకుంటాడు. సో నీకు తెలియదు నీ వెనకాల ఎవరెవరు నీ గోతులు తీస్తున్నారో, కానీ దేవుడికి తెలుసు నీ వెనకాల ఎంతమంది గోతులు తీస్తున్నారో. నీకు తెలియదు నిన్ను వెనకాల ఎవరెవరు విమర్శించుకుంటున్నారో, ఎవరెవరు దూషించుకుంటున్నారో, ఎవరెవరు నీ నాశనాన్ని కోరుకుంటున్నారో, కానీ దేవుడికి తెలుసు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆయన ఏం చేసుకుంటాడు, మనల్ని కాపాడుకుంటాడు. సో 24/7 365 days ఆన్ డ్యూటీలే ఉంటాడు దేవుడు. ఆన్ డ్యూటీలోనే ఉంటాడు, మనల్ని కాపాడుకుంటాడు, మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాడు. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూసారండి, యిర్మీయా 31:3 శాశ్వతమైన ప్రేమతో. సో దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ హిస్ లవ్ అండి. దేవుడి యొక్క ప్రేమకు ఒక ఎండ్ అనేది లేదు. అన్కండిషనల్ లవ్, ఒక కండిషన్ అంటూ ఉండదు. సో ఆయన ప్రేమ శాశ్వతమైనది. భూమి ఆకాశంలోకి ఎంత 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 దూరం ఉంటుందో, ఎంత వ్యత్యాసం ఉంటుందో, ఆయన ప్రేమకు అంత దూరం, అంత వ్యత్యాసం ఉంటది. సో అందుకే చూసారా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. ప్రేమించేవాడు ఎప్పుడైనా మోసం చేస్తాడా అండి? ప్రేమించేవాడు ఎప్పుడైనా అన్యాయం చేస్తాడా? ప్రేమించేవాడు ఎప్పుడైనా అక్రమం చేస్తాడా? ప్రేమించేవాడు ఎప్పుడైనా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు, మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు ఎప్పుడైనా అన్యాయం చేసి, అక్రమం చేసి, మోసం చేసి వెళ్ళిపోతాడా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రేమించే వాళ్ళు మనకు దగ్గరగా ఉంటారు. నిజంగా ప్రేమించేవాడు అయితేనే దగ్గర ఉంటాడు. కానీ మన దేవుడి ప్రేమలో అబద్ధం లేదు, మన దేవుడి ప్రేమలో అసత్యం లేదు. శాశ్వతమైన ప్రేమ ఆయన లోపల ఉంది. కాబట్టి ఆయన మనల్ని హృదయానుసారంగా ప్రేమిస్తున్నాడు, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు, మనసారా ప్రేమిస్తున్నాడు. సో హృదయానుసారంగా మనల్ని ఇష్టపడుతున్నాడు. అర్థమవుతుందా అండి? సో అందుకే ఇప్పుడు మనమే ఉన్నాం, ఒకరిని ప్రేమించామనుకోండి, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాటు చేసినా ఆ ప్రేమ కాపాడుతుంది. ఆ ప్రేమతో, ఆ ప్రేమ వల్ల మనం ఉంటాము, కానీ వాళ్ళని వదిలేసి వెళ్ళము. ప్రేమ ఎప్పుడు వదిలించుకొని పోదండి. అలాగే దేవుడి ప్రేమ కూడా ఎప్పుడు కూడా మనల్ని విడిచిపోదు. అందుకే ఆయన ప్రేమ నుంచి మనల్ని విడదీసే శక్తి లేదు భూలోకంలో. ఆయన ప్రేమ నుంచి మనల్ని వ్యతిరేకపరిచే శక్తి లేదు భూలోకంలో. ఆయన ప్రేమ నుంచి ఎడబాసే శక్తి లేదు భూలోకంలో. అందుకే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. చూసారా, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప ఆయన చూపిస్తూనే ఉన్నాడు. విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. చూసారా అండి, ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప దేవుడో. సో విడవక మన ఎడల కృప చూపిస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తున్నాడు, దయను చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు, వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. ఒకటే చూడండి, మీరు ఒక అమ్మాయి అబ్బాయి నిజంగా హోల్ హార్టెడ్ గా ప్రేమించుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎలాగైనా కలుస్తారు, వాళ్ళు ఎలాగైనా కూడా కలవాలని కోరుకుంటారు. వాళ్ళు ఎలాగైనా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు తుది శ్వాస వరకు నిజంగా జెన్యున్ గా ప్రేమించిన వాళ్ళైతే వాళ్ళు వదులరు. అలాగే మన దేవుడు నిజంగా జెన్యున్ గా ప్రేమించాడు. నీలో ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమించాడు. మనము పాపులమై ఉన్నా కూడా ప్రేమించాడు, మనం దోషులమై ఉన్నా కూడా ప్రేమించాడు. అలాంటి దేవుడు నిన్నెందుకు వదిలేస్తాడు? సో అర్థమవుతుందా అండి? దేవుడి ప్రేమ శాశ్వతమైనది, ఆయన స్నేహము శాశ్వతమైనది, ఆయన యొక్క కృప శాశ్వతమైనది, ఆయన యొక్క క్షమాపణ శాశ్వతమైనది. ఆయననే శాశ్వతమైన వాడు, ఆయనకు ముగింపు లేదు. అర్థమవుతుందా అండి? మనందరినీ కూడా అంతగా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రేమించే దేవుడు ముంచుతాడా, మింగివేస్తాడా, లేకపోతే కాపాడుతాడా? కాపాడుతాడు. సో అందుకే చెప్తున్నా, నీకు శ్రమలు పోరాటాలు రావని కాదు, వస్తాయి. ఆ వచ్చిన దాంట్లో కూడా ఆయన కృప చేత మనందరము రక్షించబడతాము, ఆయన కనికరం చేత మనందరము కూడా కాపాడబడతాము. ఎందుకంటే ఆయన ప్రేమ మనల్ని విడిచిపెట్టదండి. ఇప్పుడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నావా అనుకోండి, ఒకరు మనల్ని ప్రేమించారనుకోండి, వాళ్ళు విడిచిపోరు, వాళ్ళ వల్ల కాదు. మనం ఒకరిని ప్రేమించామనుకోండి, వాళ్ళు కూడా విడిచిపోరు, మన వల్ల కాదు. అలాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తన ప్రాణాన్నే కాదనుకొని, అమర ప్రేమ అంటారు కదా, మన కోసం చచ్చిపోయేంత ప్రేమ, చచ్చిపోయిన ప్రేమ మన కోసము.
అంత అమర ప్రేమ ఉన్న దేవుడు నువ్వెందుకు నెగిటివ్ ఆలోచిస్తున్నావు దేవుడి గురించి? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. సో గాడ్ గ్రేస్ కి ఒక లిమిటేషన్ ఉండదు, కంటిన్యూస్ గా ఉంటదండి. గాడ్ మెర్సీ కంటిన్యూస్ గా ఉంటదండి. గాడ్స్ లవ్ కంటిన్యూస్ గా ఉంటదండి. గాడ్స్ ఫర్గివ్నెస్ కంటిన్యూస్ గా ఉంటదండి. సో నువ్వు చేయాల్సిందల్లా ఆయన ముందు యథార్థంగా ఉండు చాలు, ఇంకేమి నువ్వు చేయకు. యథార్థ హృదయం కావాలని ప్రార్థించు, క్షమించే గుణం కావాలని ప్రార్థించు. అలాగే మనము దేవుణ్ణి ఆయన మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో మనం కూడా ఆయనతోటి అలాగే ప్రేమించాలి. సో చూసారండి, ప్రేమలో ఎప్పుడైనా కూడా స్వార్థం ఉండద్దు. సో ప్రేమ ఎప్పుడు కూడా ఒకరిని ఎక్స్పెక్ట్ చేయదు. దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండానే ప్రేమించాడు, మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండానే ఆయన ప్రాణం పెట్టాడు. సో నువ్వు కూడా దేవుడి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకు, ఓన్లీ రిలేషన్షిప్ ని ఎక్స్పెక్ట్ చేయి. అర్థమవుతుందా అండి? నేను చెప్తున్నాను, యేసయ్యను మీరు వెంబడిస్తే గుర్తు పెట్టుకోండి, నా అనుభవంతో చెప్తున్నా, డబ్బు కోసం వెంబడిస్తే డ్రాప్ కాండి, లేకపోతే పదవుల కోసం వెంబడిస్తే డ్రాప్ కాండి, అధికారం కోసం వెంబడిస్తే డ్రాప్ కాండి. ఆయనకు కావాల్సింది ఆయనను ప్రేమించే వాళ్ళు కావాలి, ఆయనను పూజించే వాళ్ళు కావాలి, ఆయనను ఆరాధించే వాళ్ళు కావాలి, ఆయనతో నిత్య సావాసం చేసే వాళ్ళు కావాలి. సో ఆయనతో ఏంటిది క్లోజ్ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళు కావాలి. ఆయనను వదిలేసే వాళ్ళు వద్దు ఆయనకు. ఆయనను అన్ని వేళలా ఆయనను పట్టుకొని ఉండే వాళ్ళే కావాలి. అంతేకాని నాకు ధనం ఇస్తేనే నిన్ను వెంబడిస్తా, నాకు ఐశ్వర్యం ఇస్తే నేను వెంబడిస్తా, అలా ఉంటే అది ప్రేమ కాదు. ఇప్పుడు ఒక యవనస్తులు కూడా ప్రేమించుకుంటారు. సో నీ దగ్గర అందం ఉందా, అయితే నేను ప్రేమిస్తా అంటే వాడు అందాన్ని ప్రేమిస్తున్నాడు, అమ్మాయిని ప్రేమించట్లేదు. లేదా నీ దగ్గర శాలరీ ఉందా, లేదా నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయా, అయితే నిన్ను ప్రేమిస్తా అంటే అది అది ఏమవుతుంది? అది అది నిజమైన ప్రేమ కాదు. అక్కడ ఆస్తిని పాస్తిని శాలరీని ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయి మనిషిని ప్రేమిస్తున్నట్టు కాదు. అర్థమవుతుందా? అలాగే దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండానే ఎలాగైతే ప్రేమించాడో మనము కూడా మన దేవుణ్ణి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా అలాగే నమ్మాలి, అలాగే ప్రేమించాలి. అర్థమవుతుందా? సో ఇది రిమెంబర్ చేయండి. సో అంతేకాని డబ్బు సంచి కోసం ఇస్క్రేత్ యూదా వెంబడించినట్టు మనము ఈ డబ్బు సంచి కోసమో లేకపోతే ధనం కోసమో వెంబడించొద్దు దేవుణ్ణి. సో ఆయన అది కోరుకోవట్లేదు. ఆయనే ఆయన ఏమన్నాడు? నా నీతిని నా రాజ్యాన్ని నన్ను వెతుకు, అన్ని నీకు ఇస్తానన్నాడు. నువ్వు ఆయనను ప్రేమించు, ఆయనకు దగ్గరక, ఆయనలో సావాసం చేసుకో, ఆయనలో ఉండు. సో నిజమైన ప్రేమ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా గునుక్కోదు, సనుక్కోదు. నిజంగా నువ్వు హార్ట్ఫుల్ గా ప్రేమించావు ఒక ఒక వ్యక్తిని, హార్ట్ఫుల్ గా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి ఎన్ని బాధలు వచ్చినా కూడా వదిలేసి వెళ్ళడు నిజంగా. సో ఆ ఎన్ని కష్టాలు వచ్చినా వదిలేసి వెళ్ళాడు. ఆ కష్టంలో తోడుగా ఉంటాడు, ఆ బాధలో తోడుగా ఉంటాడు. అంతేకాని వదిలించుకొని వెళ్ళిపోడు. వదిలించుకొని వెళ్ళిపోతే అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఎప్పుడు వదిలించుకొని పోదు. అలాగే మన దేవుడి ప్రేమ కూడా మనల్ని వదిలేదు, విడవదు, ఎడబాయదు. ఆయన కృప చూపుచున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందంటే దేవుడి యొక్క గొప్పతనం. సో ఇప్పుడు చెప్పండి, నీకేదో ప్రార్థనకు జవాబు రాలేదని దేవుడు నీ మీద ప్రేమ లేదనుకుంటావా? నీకేదో ప్రార్థనకు డిలే అవుతుందని దేవుడు నీ ఎడల కృప చూపడలేదు అనుకుంటున్నావా? ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి నీకు ఆ ప్రార్థనకు డిలే అవుతుంది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను నష్టం కాకుండా ఆ సమాధానాన్ని డిలే చేసి నిన్ను నేర్పించి స్థిరంగా నిలబడుతున్నాడు. సో ఇది ఎవరు చెప్పారట? చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను, సో దేవుడే తన నోటితో చెప్పాడట, ప్రత్యక్షమై యిర్మీయాతో చెప్తున్నాడట. సో వి షుడ్ రిసీవ్ దిస్ ప్రామిస్. ఈ ప్రామిసెస్ అన్ని చేసుకోండి. ఇప్పుడు అర్థమవుతుందండి, అల్టిమేట్ రిలేషన్ ఉండాలి దేవుడితోటి, అల్టిమేట్ ఒపీనియన్ ఉండాలి దేవుడితోటి, అల్టిమేట్ ఏంటిది పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి. నెగిటివ్ ఒపీనియన్ రాకూడదు, అసలుకే ఆ మైండ్ లోనే రాకూడదు, ఆ థాట్ లోనే రాకూడదు. సర్వం కోల్పోయిన యోబు లాగా అయినా కూడా ఏంటిది రాకూడదు. అంటే కోల్పోవాలని నేను కోరుకోవట్లేదు, ఎవరం కూడా కోరుకోము. ఆ స్థితి వచ్చినా కూడా మనం దేవుని దగ్గర ఏంటిది మొర పెట్టుకోవాలి. ఆయనను కర్స్ చేయొద్దు, ఎప్పుడైనా దేవుణ్ణి శపించొద్దు, దేవుణ్ణి విమర్శించొద్దు, దేవుణ్ణి దూషించొద్దు, దేవుడి మీద అనుమానం కలిగి ఉండదు. ఏమైతుందంటే ఇవి బ్లెస్సింగ్స్ కి ఆగిపోతాయండి. మన బ్లెస్సింగ్స్ ఆగిపోయేది. ఆవగింజంత విశ్వాసం ఉన్నా నీకు పని జరుగుతుంది అన్నాడు. ఆవగింజంత అనుమానం నీకు దేవుడి పైన ఉన్నా కూడా, ఆవగింజంత ఏంటిది అల్ప విశ్వాసం, అవిశ్వాసము నీకు దేవుడి పైన ఉన్నా కూడా నీకు పని జరగదు, నీకు సాక్ష్యం రాదు. ఆవగింజంత నెగిటివ్ ఒపీనియన్ ఉన్నా కూడా అది తీసివేసేసుకోండి. అపవాది ఇట్లా బీజాలు నాడుతా అంటాడు. ఇప్పుడు భార్య లేనప్పుడు కొంతమంది వ్యక్తులు భర్త మీద లేనిపోని అని చెప్పి భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టిస్తా అంటారు. కొంతమంది భర్త లేనప్పుడు భార్య మీద లేనిపోని అని చెప్పేసి భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టిస్తుంటా అంటారు. అలాగే అపవాది కూడా మనకు దేవుడికి మధ్య చిచ్చు పెట్టిస్తుంటా అంటాడు. మనకు దేవుడి మీద కూడా ఏం చేస్తుంటా అంటాడు? భిన్నాభిప్రాయం కలిగేలాగా, మిస్అండర్స్టాండింగ్ కలిగేలాగా,
నెగిటివ్ మైండ్ సెట్ కలిగేలాగా అలా ఏంటిది నెగిటివ్ ఫీడింగ్ చేస్తుంటా అంటాడు అపవాది. అన్నాడు యేసయ్యని అన్నాడు లేదా, నువ్వు దేవుడి కుమారుడవు అయితే, ఆయన దేవుడు కుమారుడే, నువ్వు అయితే అని క్వశ్చన్ అంటే అనుమానం క్రియేట్ చేస్తున్నాడు. నువ్వు దేవుడి కుమారుడు అయితే నువ్వు పైనుంచి దూకు, నీ దేవుడు కాపాడుతావు లేడు. ఆయన ఒకటే అంటాడు, నా దేవుడిని నేను నమ్ముతున్నాను, ఆయన కాపాడిన నా దేవుడే, కాపాడకపోయిన నా దేవుడే, ఇక్కడి నుంచి వెళ్ళిపో సైతానా అంటాడు. నీవు దేవుడు కుమారుడు అయితే నువ్వు నన్ను మొక్కు, నేను నీకు అన్ని ఇస్తాను, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నా దేవుడినే మొక్కుతాను, ఆయన ఇవ్వకపోయినా నా దేవుడినే మొక్కుతాను. చూసారా, లుక్ ఎట్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. యేసయ్య యొక్క ఫెయిత్ చూడండి, యేసయ్య యొక్క ఆ పాజిటివ్ ఒపీనియన్ ఆన్ గాడ్. నాకు ఆయన రాళ్ళకు, నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టె ముక్కలాగా ఆజ్ఞాపించు అన్నాడు. ఒకటి అంటాడు, మనిషి రొట్టెతోటి ఏందిరా రొట్టెతో ఏంది, దేవుడు వాక్యంతో కూడా బ్రతుకుతాడని చెప్పేసి గద్దించి పంపించేస్తాడు. చూసారా అండి. సో దేవుడు కుమారుడే, కానీ అపవాది ఏం చేస్తున్నాడు, నువ్వు కుమారుడు అయితే అని క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాడు, డౌట్ క్రియేట్ చేస్తున్నాడు. అలాగే అపవాది కూడా నీకు కష్టాల్లో ఉన్నప్పుడు, నీ ప్రార్థనకు జవాబు రానప్పుడు, ఇక దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నీకు ఇలాంటి థాట్స్ వస్తుంటాయి. థాట్స్ వస్తున్నాయంటే అక్కడ అపవాది యాక్టివేట్ అవుతున్నట్టు, అపవాది నీకు ఏంటిది, నీకు నెగిటివ్ ఫీలింగ్ ఇస్తున్నట్టు. డోంట్ టేక్ దట్ నెగిటివ్ ఫీలింగ్. దేవుడి మీద ఎప్పుడు నెగిటివ్ ఫీలింగ్ రావద్దు, నెగిటివ్ ఒపీనియన్ రావద్దు, నెగిటివ్ ఇంప్రెషన్ రావద్దు. అది ఎన్ని వేళలా మంచిదే. అలాగే పాజిటివ్ ఒపీనియన్ తో ఉండాలి. అప్పుడు నువ్వు ప్రార్థించుకోవాలి, అయ్యా నీ మీద నెగిటివ్ ఆలోచన వస్తుంది, ఆ నెగిటివ్ ఆలోచన నుంచి విడుదల కలిగించు ప్రభు అని ప్రార్థించండి. ఆ నెగిటివ్ ఆలోచన నుంచి విడుదల కలిగిస్తాడు. ఆ నెగిటివ్ ఆలోచన అపవాది నీ లోపల నీ బీజం నాటుతున్నాడు అని మాత్రం మర్చిపోవద్దు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. చెప్పాను కదా, దేవుడు మంచోడు, ఆయన లోపల అపరిశుద్ధత లేదు, అపవిత్రత లేదు, అవినీతి లేదు, అన్యాయం లేదు, అక్రమం లేదు, మోసం లేదు. ఇవన్నీ లేదు కాబట్టే ఆయన మనల్ని మోసం చేయడు, మనల్ని అన్యాయం చేయడు, మనల్ని ఏంటిది విడివడు, ఎడబాయడు. సో ఇవన్నీ గుణాలు. ఇప్పుడు మోసం చేసే గుణము ఉన్నోడైతేనే ఇంకోని మోసం చేయగలుగుతాడు. ఇప్పుడు మంచి గుణం ఉన్నోడు మంచి చేస్తాడా, చెడు చేస్తాడా? మంచి చేస్తాడు. చెడు చేసే గుణం ఉన్నోడు చెడు చేస్తాడు. సో ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. సో అర్థమవుతుందండి, ఆయన గుణాన్ని మీకు వర్ణిస్తున్నాను. ఇప్పుడు ఒక మనిషి మోసగాడు, వాడు 10 మందిని మోసం చేస్తాడు. ఒక మనిషి దొంగ 10 మంది దగ్గర నుంచి దొంగతనం చేస్తాడు. ఒక మనిషి అన్యాయస్తుడు, ఒక మనిషి మాట తప్పేవాడు, అందరి దగ్గర మాట తప్పుతాడు. కానీ మన దేవుడు మాట తప్పేవాడు కాదు, మోసం చేసేవాడు కాదు, అన్యాయం చేసేవాడు కాదు, అక్రమం చేసేవాడు కాదు. ఆయన లోపల ఎలాంటి దుర్బుద్ధి లేదు, దురాశ లేదు, దురాలోచన లేదు. ఆయన లోపల ఎలాంటి చెడు లేదు, ఎలాంటి కీడు లేదు, ఎలాంటి కపటము లేదు. అలాంటి దేవుడు నిన్ను ఎందుకు అలా వదిలేస్తాడు? వదిలేడు. ఆయన మంచివాడు, ఆయన గుణవంతుడు, ఆయన ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, శక్తిమంతుడు, బలవంతుడు, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. సో నీతిమంతుడు ఎప్పుడైనా ఇలా చేస్తాడని చేయడు. అందుకే నువ్వు తప్పుగా అనుకోకు దేవుణ్ణి. సో ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. సో ఆయన ఒక అబద్ధం కూడా ఆడని వ్యక్తి నిన్నెందుకు వదిలేస్తాడు? అందుకే అర్థమవుతుందా, నువ్వు చెడ్డోడి గురించి చెడుగా ఆలోచించు, పర్లేదు, కానీ మంచోడి గురించి కూడా చెడుగా ఆలోచిస్తే ఎలా? సో అర్థమవుతుందా? నువ్వు అపవాది గురించి చెడుగా ఆలోచించు, పర్లేదు, వాడు దొంగ, వాడు మంచోడు కాదు, అబద్ధికుడు, అబద్ధానికే తండ్రి వాడు అని అనుకో, పర్లేదు. కానీ దేవుళ్ళో అబద్ధము లేదే, దేవుళ్ళో అసత్యము లేదే, దేవుళ్ళో అన్యాయం లేదే, దేవుళ్ళో అక్రమం లేదే, దేవుళ్ళో అపవిత్రత లేదే, దేవుళ్ళో అపరిశుద్ధత లేదే. అలాంటి దేవుణ్ణి నువ్వు అన్యాయస్తుడు అయిపోయావని అంటే ఎలా? అలాంటి దేవుణ్ణి నువ్వు చెడ్డవాడిలాగా గుర్తిస్తే ఎలా? నువ్వు చెడ్డోడి గురించి చెడుగా ఆలోచించు, పర్లేదు, కానీ మంచోడి గురించి కూడా చెడుగా ఆలోచిస్తే అది తప్పు అంటున్నాను. ఆయన లోపల ఏ కపటమును కనబడలేదు. సో అవర్ గాడ్ ఈస్ గ్రేట్ అండి. ఆయన ఎప్పుడు కూడా భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది కూడా ఆయన రాంగ్ డిసిషన్ తీసుకోలేదు, ఏది కూడా ఆయన రాంగ్ డిసిషన్ తీసుకోడు, ఏది కూడా రైట్ డిసిషన్ తీసుకుంటాడు, పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకుంటాడు. ఆ శ్రమ పెట్టాడా నిన్ను ఆయనకు దగ్గర చేసుకోవడానికి. మీరందరూ ప్రేయర్ మీటింగ్ ఎందుకు వస్తున్నారు? ఏదో ఒక శ్రమ, ఏదో ఒక పోరాటం లేకపోతే ఎవరు రారు, ఈ వాక్యాన్ని వినలేరు. ఆయన దగ్గరికి రావాలంటే ఏదో ఒకటి తీసివేయాలి, అప్పుడే ఆయన దగ్గరికి వస్తారు. అన్ని ఉంటే దేవుణ్ణి మర్చిపోతారు. అందుకే దేవుడు అందరికీ అన్ని ఇవ్వరు, గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఆయనకు తెలుసు, మన నరం తెలుసు, మన నాడి తెలుసు, మన పల్స్ తెలుసు ఆయనకు. అర్థమవుతుందా? మన పల్స్ తెలుసు, మనం ఏ నరం ఒత్తితే ఎక్కడ బెండ్ అవుతామో ఆయనకు తెలుసు, ఏ నరాన్ని పట్టుకుంటే పని అవుతుందో ఆయనకు తెలుసు. ఆ నరాన్ని పట్టుకుంటాడు. అందుకే నీకు ఉద్యోగం ఇస్తే, లేకపోతే వివాహం అయితే, లేకపోతే గర్భఫలం వస్తే నీకు గర్వం వస్తుందా? సో దాని నరాన్ని పట్టుకొని కొన్ని రోజులు డిలే చేస్తుంటా అంటాడు. ఆయనకు అన్ని తెలుసు, మన పల్స్ తెలుసు, మన నడక, మన నడవడిక, మన పడక అన్ని తెలుసు, మన ఆలోచన, మన తలంపులు ఎక్కడ పట్టుకుంటే పని అవుతుందో ఆయనకు తెలుసు. సో అందుకే ఆయన సర్వజ్ఞాని. మనల్ని ఎక్కడ ఒత్తితే మనం
వంగుతామో ఆయనకు తెలుసు, ఎక్కడ మనల్ని వంచితే మన లోపల గర్వాన్ని పోవాలో అవన్నీ తెలుసు. అందుకే ఆయన సర్వకృప అనేది సర్వ కనుక ఆయన జ్ఞానం ముందు మనము ఎందుకు పనికిరాము, ఆయన తెలివి ముందు, ఆయన జ్ఞానం ముందు. సో అందుకే జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, జస్ట్ బిలీవ్ యువర్ గాడ్, నాట్ ఇన్ ద పాజిటివ్ వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ ద నెగిటివ్ సిచ్యువేషన్స్. అర్థమవుతుందండి? నీ కష్టాల్లో కూడా నువ్వు దేవుణ్ణి ఎలా పట్టుకొని ఉంటున్నావు చూసావా, అదే ఇంపార్టెంట్. నీ కష్టాల్లో కూడా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు చూసావా, దాన్నే విశ్వాసులు అంటారండి. విశ్వాసులు అంటే దేవుణ్ణి నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ఇది కాదు. నీ శ్రమలు, నీ పోరాటాలు, నీ ఉపద్రవాల్లో కూడా నువ్వు దేవుణ్ణి పొగుడుతావు చూసావా, అదే విశ్వాసము. ఆ కష్టాల్లో, ఆ కన్నీల్లో, ఆ లేమితనంలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తావు, స్తుతిస్తావు చూసావా, అదే విశ్వాసం. అది ఎలా? హృదయపూర్వకంగా, మళ్ళా ఏడ్చుకుంటా కాదు, నవ్వుకుంటా నువ్వు ఆరాధించాలి. నవ్వుకుంటా నీ హృదయం మొత్తం రిజాయిస్లో ఉండాలి. ఆ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నీ హృదయంలో సంతోషం ఉండాలి. ఆ సంతోషంతో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తావో, స్తుతిస్తావో, అప్పుడే నువ్వు దేవుడికి నిజమైన విశ్వాసివి అని అంటారు. లేకపోతే there are fake Christians are there are real Christians are there, true Christians. Who is the true Christian? So who are believing the God in all the situation, that is the real Christian. ఇప్పుడు ఎవరు నిజమైన క్రైస్తవుడు అంటే, దేవుని నువ్వు నమ్ముకున్న యేసయ్యను అన్ని వేళలా నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతావు, అన్ని వేళలా నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడతావు, అన్ని వేళలా నువ్వు మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమిస్తావు, అన్ని వేళలో నువ్వు ఆయనను మనస్ఫూర్తిగా విశ్వసిస్తావు, అప్పుడే నువ్వు నిజమైన విశ్వాసి అవుతావు. అంతేకాని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే దేవుడు గొప్పవాడని, ఆశీర్వదించకపోతే దేవుడు ఏమీ లేదని అనకూడదు. దేవుడు నీకు ప్రార్థనకు జవాబిస్తే దేవుడు ఉన్నవాడని, దేవుడు నీకు ప్రార్థించకపోతే దేవుడే లేడని అనే వాడు మాత్రము కానే కాదు. ఇలాంటి విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా దేవుడు మన జీవితంలో కొన్ని పరీక్షలను అలో చేస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ కష్టాల్లో కూడా నువ్వు దేవుని స్తుతించవా, నువ్వు అపవాదిని ఓడిపించినట్టు. నీ కష్టాల్లో నువ్వు దేవుణ్ణి కర్స్ చేస్తున్నావా, నువ్వు దేవుణ్ణి విమర్శిస్తున్నావా, దూషిస్తున్నావా, నమ్మడం ఆపేసావా, అయితే అపవాదికి నువ్వు చేతిని అప్పగించినట్టు, అపవాదిని గెలిపించినట్టు, మన దేవుణ్ణి ఓడిపించినట్టు. మన దేవుణ్ణి ఎప్పుడు కూడా ఓడిపించొద్దండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీ నోటడ దేవుడి మీద స్తుతే ఉండాలి, దేవుడి మీద ఆరాధనే ఉండాలి, దేవుడి మీద నమ్మకమే ఉండాలి. అప్పుడు అపవాది ఓడిపోతాడు. ఆ రోజు ఏమైంది అపవాదిని? ఆ యోబు విషయంలో, నువ్వు అన్ని తీసేసే ప్రభువా, యోబు నిన్ను శపిస్తాడు అంటాడు. సో అన్ని తీసేశాడు, కానీ యోబు శపించలేదే. ఒకవేళ శపించుంటే అప్పుడు అనేవాడు కదా, దేవా నేను చెప్పాను కదా, కరెక్టే కదా. సో యోబు నువ్వు అన్ని తీసేసావు కాబట్టి శపించాడు, కాబట్టి నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను అనేవాడు. కానీ యోబు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అర్థమవుతుందా? దేవుణ్ణే గెలిపించాడు యోబు, కానీ అపవాదిని గెలిపించలేదు. అర్థమవుతుందా? ఒకవేళ యోబు కనుక కర్స్ చేస్తుంటే, దేవ నువ్వు అన్యాయస్తుడయ్యావు, దేవ నన్ను మోసం చేసావు అనుంటే, అప్పుడు దేవుడి దగ్గరికి ఈ అపవాది వెళ్ళి ఏమనేవాడు అండి? చూసావా, నీ భక్తుడు నిన్ను కర్స్ చేశాడు, సో నీ ముందు నేనే గెలిచాను అనేవాడు. కానీ యోబు మాత్రం దేవుణ్ణే గెలిపించి రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అర్థమవుతుందా అండి? నేను ఎందుకు ఇంతగా చెప్తున్నా అంటే, డీల్ విత్ గాడ్ వెన్ యూఆర్ ఇన్ టఫ్ సిచ్యువేషన్. టఫ్ సిచ్యువేషన్ లో నువ్వు ఎలా డీల్ చేయాలి? ఎందుకంటే తొందరపడి నోరు పారేసుకుంటాం దేవుడి మీద. సో ఎవరైనా అంతే, ఏ జరిగినా దేవుణ్ణి అంటారు. అది అన్యులలో కూడా చూశాను. సో చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా మంది, ఒక మనిషి చనిపోయాడా, దేవుడు అన్యాయస్తుడయ్యాడు, దేవుడు, ఈవెన్ అన్నిలు కూడా అలాగే అంటారు. సో ఏది జరిగినా, ఎవరికైనా చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి, సో దేవుడే చేశాడు అన్నట్టుగా మాట్లాడతారు. సో అంటే మనిషికి ఏ చెడు జరిగినా కూడా దేవుడే 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 అని దేవుడి మీద తొందరపడి నోరు పారేసుకుంటారు. అందుకే బైబిల్లో సెలవిచ్చింది, దైవ దూషణ మహాపాపము, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసినట్టే. నా చిన్న పని చూసానండి, ఒక వృద్ధాప్యంలో ఒక వృద్ధుడు చనిపోయాడు. ఒకరింటికి వెళ్ళాను. సో ఈ దేవుడు అన్యాయస్తుడు అయిపోయాడు, చంపేశాడు అని అన్నారు. అరే దేవుడు చంపుడు ఏమన్నాడు? సో ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకో, సో దేవుడు మర్చిపోయాడు, దేవుడికి న్యాయం లేదు, సో అందుకే ఈ యాక్సిడెంట్ అయింది. దేవుడు ఉండి ఏం చెప్తాడు? నేను రోజు మొక్కుతాను కదా, దీపం పెడతాను కదా అని దేవుడిని అంటాడు. సో ఒకవేళ వివాహం జరిగింది అనుకోండి, ఈ దేవుడు నాకు ఇలాంటి భర్తను ఎందుకు ఇచ్చాడు, ఈ దేవుడు నాకు ఇలాంటి భార్యను ఎందుకు ఇచ్చాడు. అన్ని మనిషికి ఏ జరిగినా కూడా ఫస్ట్ ఎవరైనా కూడా, నా చిన్న పని చూస్తున్నాను, దేవుడినే అంటారు. ఒక మనిషి చనిపోయింది అనుకో, అక్కడ దేవుడి మీదనే ఏడుస్తా అంటారు చాలా మంది, మనిషి మీద ఏడవారు. ఒకరికి యాక్సిడెంట్ అయింది అనుకో, దేవుడు ఎందుకు ఇట్లా చేసిండు అని. దేవుడు ఏమైనా యాక్సిడెంట్ చేపిస్తాడా? అని చేపియాడు. దేవుడు ఏమైనా మనుషులను చంపుతాడా? అని టైం వచ్చినప్పుడు తీసుకెళ్తాడు.
సో ఏదైనా కూడా మనిషి దేవుణ్ణి దూషించడం ఒక ఏంటిది, ఒక ఆనవాయితీ అయిపోయింది. అదే మనిషిని అంటే వాడు తిరిగి కొడతాడు కదా, దేవుడు కనపడడు కదా, ఒక మాట అనేస్తే అయిపోతుంది అని అనుకుంటారు. కానీ దేవ దూషణ మహాపాపము. నీకే చెడు జరిగినా, ఏ మంచి జరిగినా, ఏ అన్యాయం జరిగినా, ఏ అక్రమం జరిగినా, ఏ మోసం జరిగినా, ఏ నీతి జరిగినా, ఏ నిజాయితీ జరిగినా, దేవుణ్ణి మాత్రం ఎల్లవేళలా స్తుతించాలి, ఎల్లవేళలా ఆరాధించాలి. కానీ ఆయనను తిట్టద్దు, ఆయనను విమర్శించద్దు, ఆయన గురించి 0.1% నెగిటివ్ కూడా మాట్లాడద్దు. అర్థమవుతుందా అండి? ఇది గొప్ప మర్మం. ఇది నువ్వు ఆశీర్వదించబడడానికి, నిత్య జీవంలోకి వెళ్ళడానికి. అదే విశ్వాసులము అంటారు కదా, ఇదే విశ్వాసము అంటే. అన్నున్నప్పుడు ఎవడైనా స్తుతిస్తాడండి, అన్ని పోయినాక స్తుతించేవాడే నిజమైన విశ్వాసి. ఈ ప్రార్థనకు జవాబులు వచ్చినప్పుడు దేవుడి మీద సంతోషంగా ఉంటారండి. ప్రార్థనకు జవాబు రాకపోయినా కూడా దేవుడి మీద సంతోషంగా ఉంటావు, చూసావా? అదే నువ్వు నిజమైన విశ్వాసి. నీకు ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు నువ్వు పొగుడుతావు దేవుణ్ణి. ప్రార్థనకు జవాబు రాకపోయినా నువ్వు మనస్ఫూర్తిగా పొగుడుతావు, చూసావా? అప్పుడే నువ్వు నిజమైన బిలీవర్. యు ఆర్ ద ట్రూ బిలీవర్, యు ఆర్ ద ట్రూ క్రిస్టియన్, యు ఆర్ ద ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందండి? నిజమైన కుమారుడివి, తండ్రికి తగ్గ కుమారుడివి, తండ్రికి తగ్గ కుమార్తెవి. సో ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. సో ఆయన దూషించారు కానీ మళ్ళీ తిరిగి దూషించలేదు. అంత మంచోడండి. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపకు న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోలేను. సో మన కోసం ఆయన అప్పగించుకున్నాడు. ఆయనను తిరిగి దూషించారు కానీ ఆయన మాత్రం తిరిగి దూషించలేదు. ఆయనను విమర్శించాడు కానీ ఆయన తిరిగి విమర్శించలేదు. ఆయన అన్యాయంగా తీర్పు పొందాడు కానీ ఆయన ఎవరిని అన్యాయం చేయలేదు. సో మంచి క్వాలిటీస్ ఉన్నాయి దేవుళ్ళో. చెక్ లిస్ట్ పెడితే ఒక 50 to 100 చెక్కులు నేను మంచి క్వాలిటీస్ మీకు చెప్పగలుగుతాను. సో ఆయన నోరును కంట్రోల్ చేసుకున్నాడు, కన్నులను కంట్రోల్ చేసుకున్నాడు, మనసుని కంట్రోల్ చేసుకున్నాడు, ఆలోచనలను కంట్రోల్ చేసుకున్నాడు. తప్పు చేసిన వాళ్ళను, పాపం చేసిన వాళ్ళను కూడా క్షమించాడు. ఆయన శత్రువులను కూడా ఆయన క్షమించాడు. ఆయనకు శత్రువులు ఎవరు లేరు కానీ ఆయనకే లోకమంతా శత్రువులు ఉన్నారు. ఇప్పుడు లోకమంతా ఆయనను శత్రువులాగా చూస్తున్నారు కదా. ఆయన తలుచుకుంటే ఒక్క సెకండ్ చాలు, ఒక్క సెకండ్ నోవా కాలం వచ్చినట్టు మళ్ళీ వైప్ చేస్తాడు దేవుడు. కానీ దీర్ఘశాంతంతో కూర్చున్నాడు. ఎంతమంది ఎన్ని విమర్శించినా, ఎంతమంది ఎన్ని దూషించినా ఆయన మాత్రం దీర్ఘశాంతంతో కూర్చొని సహిస్తున్నాడు, భరిస్తున్నాడు. అంత మంచి దేవుడు. ఆయన గనక కోపాన్ని గనక చూపించి ఉంటే భూలోకంలో ఎవ్వరు కూడా మిగిలే వాళ్ళు కారు. ఆయన విమర్శించినా ఇంకా బ్రతుకుతున్నారంటే అంత ఆయన మంచితనము. ఆయనను దూషించినా కూడా ఇంకా బ్రతుకుతున్నారంటే ఆయన మంచితనము. సో ఆయన మంచితనం వల్ల అందరూ బ్రతుకుతున్నారు. ఒక్కసారి కనుక ఆయనకు 0.1% కోపం అనేది రగులుకుంది అంటే ఆ 0.1% వల్ల భూలోకంలో ఏ జీవరాశి, ఏ జలరాశి, ఏ మానవుడు కూడా బ్రతకడు. సో అలాంటి దేవుడు ఇప్పుడు మంచితనంతో కూర్చొని ఉన్నాడు, దీర్ఘశాంతంతో కూర్చున్నాడు, ఓపికగా భరిస్తున్నాడు, ఓపికగా డీల్ చేస్తున్నాడు. స్వంత గొప్ప దేవుడు. ఆయన దండించాలంటే సెకండ్ కాదు. సో అయినా కూడా ఆయన ఓపికతో ఉన్నాడు. సో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను. చూస్తారండి, మన పాపములను ఆయన మోసాడు. సో ఎవరు మోస్తారు? ఎవ్వరు మోయలేరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నీ దేవుణ్ణి తక్కువ అంచనా వేయక, నీ దేవుణ్ణి తక్కువగా డీల్ చేయక, నీ దేవుణ్ణి తక్కువగా అనుకోక, తక్కువగా ఆలోచించక, నువ్వు కృప వెంబడి కృప నీ మీద చూపిస్తున్నాడు. నువ్వు కూడా దేవుణ్ణి కూడా నువ్వు కంటిన్యూస్ గా నమ్ముతూనే ఉండాలి. సో నీ సీజన్స్ మారినా, నీ సిచ్యువేషన్స్ మారినా, నీ సర్కమ్స్టాన్సెస్ మారినా, నీ దేవుణ్ణి నమ్మడం మాత్రం నువ్వు ఆపద్దు. ఎందుకంటే ఆయన మన పాపములను ఆయన మీద వేసేసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మన కోసం, మన స్వస్థత కోసం ఆయన దెబ్బలు తిన్నాడు. సో ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు, మన పాపములను మోసిన దేవుడు, మనల్ని భరించిన దేవుడు, మనము నరకానికి వెళ్లాల్సింది కన్ఫర్మ్ అయినప్పుడు ఆయన నరకం నుంచి మన రూట్ని మార్చి పరలోకానికి తీసుకెళ్తున్న దేవుడు. ఇలాంటి దేవుణ్ణి మనం హింసిస్తేలా, ఇలాంటి దేవుణ్ణి అనుమానిస్తేలా, ఇలాంటి దేవుణ్ణి మనము కించపరుస్తేలా? కించపరచకు. ఏది ఇచ్చినా నీ మంచికే, ఏది ఇవ్వకపోయినా నీ మంచికే, ఏది వచ్చినా నీ మంచికే, ఏది రాకపోయినా నీ మంచికే, ఎవరున్నా నీ మంచికే, ఎవరు లేకపోయినా నీ మంచికే, అందరూ ఉన్నా నీ మంచికే, అందరూ పోయినా నీ మంచికే, అన్ని ఉన్నా నీ మంచికే, అన్ని లేకపోయినా నీ మంచికే. అన్ని వేళలా దేవుడు మంచోడే, అన్ని వేళలా దేవుడు గొప్పోడే. నీకు అది ఉంచాడు అంటే అది దేవుడు మంచోడే, అది తీసేశాడు అంటే దేవుడు మంచోడే. నీకు జవాబు ఇచ్చాడంటే దేవుడు మంచోడే, జవాబు ఇవ్వట్లేదు అంటే దేవుడు మంచోడే. అలా అని నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. సో నాకు ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఎన్నో రిజెక్షన్స్ వచ్చాయి, బట్ ఐ విల్ నెవర్ టేక్ స్ట్రెస్. ఇట్స్ ఎ గాడ్స్ డిసిషన్, దేవుడి చిత్తము, అంతే, వదిలేశాను.
వదిలేశాను, 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 మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్. అంతేకాని ఆ విశ్వాసము చెక్కు చెదరకుండా చూసుకోవాలి. నాకు కూడా వస్తుంటాడు దేవుడి మీద నెగిటివ్ గా, అలా అపవాది నన్ను కూడా ట్రాప్ చేస్తుంటా అంటాడు. అప్పుడే మోకరించి, అయ్యా నీ మీద అల్ప విశ్వాసము, నీ మీద నా అవిశ్వాసము, నీ మీద నెగిటివ్ ఫీలింగ్ రాకుండా నా మనసుని కాపాడుకునే, నా ఆలోచనను కాపాడుకునే శక్తిని నాకు ఇవ్వు ప్రభు అన్నప్పుడు ఫేర్ అవుట్, అప్పుడు నాకు విశ్వాసం పెరుగుతుంది. అర్థమవుతుందా అండి? దేవుడి మీద నీ విశ్వాసము ఎల్లవేళలా పెరుగుతూనే ఉండాలి, కానీ తగ్గకూడదు. ఒకటే ఎందుకు తగ్గకూడదు అంటే ఆయన మంచోడు, ఆయన ముంచేటోడు కాదు, ఆయన న్యాయస్థుడు, అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయ నిర్ణేత, ఆయన చెడు చేసేవాడు కాదు. సో అలా ఉంటుంది అన్నట్టు. ఆయనే తానే తన శరీరం అందు మన పాపములను మానే మీద మోసుకొనేను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. సో గాడ్ ఈస్ గ్రేట్, గాడ్ ఈస్ పర్ఫెక్ట్, గాడ్ ఈస్ రైట్ ఆల్ ద టైమ్. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ గాడ్. సో నీ దేవుణ్ణి ఎప్పుడు కించపరచక, ఎప్పుడు తక్కువ అంచనా వేయక, ఎప్పుడు కూడా ఆయనను ఆరాధిస్తుండు, స్తుతిస్తుండు. ఇట్స్ ఓకే, పోయిందా పోని, స్తుతించు, ఆరాధించు, వచ్చిందా వచ్చింది, ఆరాధించి స్తుతించు. దేన్ని బట్టి కూడా నువ్వు షేక్ కావద్దు. ఈ దేవుడి మీద విశ్వాసము, దేవుడి మీద నమ్మకము, దేవుడి మీద ప్రేమ, దేవుడితో సావాసము ఏది ఉన్నా లేకపోయినా ఇది షేక్ కావద్దు, ఇది అలాగే స్థిరంగా ఉండాలి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను. చూసారండి ఎంత గొప్ప దేవుడు. పరలోకానికి వెళ్ళాల్సిన అర్హత మనకు లేదు. తండ్రి నివాసము, పరలోక రాజ్యము, గొప్ప రాజ్యం అది, మహిమగల రాజ్యము, బంగారంతో నిర్మించిన రాజ్యము, కోట్లాది కోట్లాది దేవదూతలతో నిత్యము వెలుగుండే రాజ్యం. అడ చీకటి ఉండదు, ఏడుపు ఉండదు, పళ్ళు కొరుకుడు ఉండదు, కష్టాలు ఉండయి, రోగాలు ఉండయి, అపవిత్రత ఉండదు, అవివేకం ఉండదు. అక్కడ నిత్య వెలుగు ఉంటుంది. అలాంటి రాజ్యానికి మనల్ని తీసుకెళ్లడానికి ఆయన తొందరపడుతున్నాడు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చూసారా, మన కోసం అక్కడ ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. సో ఎంత మంచి దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. సో ఆయన ఆశల్లా నా దగ్గర నా పిల్లలు పెరగాలి అనే ఆయన ఆశ, నా దగ్గర వాళ్ళు ఉండాలని. సో వీటి అన్నట్టు వదిలేసి నీ భూలోకంలో చిన్న ల్యాండ్ ఇవ్వలేదని బాధపడితే ఎలా, భూలోకంలో నీకు ఇల్లు కట్టలేదని బాధపడితే ఎలా? నీకోసం పరలోకంలో ఒక ల్యాండ్ పెడుతున్నాడు, నీకోసం పరలోకంలో ఒక ఒక గృహాన్ని సిద్ధపరుస్తున్నాడు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మన కోసం స్థలాన్ని సిద్ధపరచడానికి, గృహాన్ని సిద్ధపరచడానికి, ఆ పరలోక రాజ్యంలో మనల్ని అర్హులుగా చేయడానికి ఆయన వెళ్ళాడు. సో ఆయన దగ్గర ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సో అర్థమవుతుందా అండి? ఈ భూలోక ఆశీర్వాదాలను బట్టి నువ్వు దేవుడిని మీద ఫ్లక్చువేట్ కాకు, విశ్వాసం. సో ఇది ఇంపార్టెంట్. ఎప్పుడైనా దేవుడి పైన అపనమ్మకము, అల్ప విశ్వాసము, అవిశ్వాసము రాకుండా చూసుకోవాలి. సో మన కోసము స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళిన దేవుడు ఇక నిన్ను తీసుకెళ్ళడానికి అక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు. సో చూసారా, తండ్రి ఎక్కడున్నాడో కుమారుడు అక్కడ ఉన్నాడు, కుమారుడు ఎక్కడ ఉన్నాడో మన అందరం అక్కడ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సో మనమేమో ఈ భూలోకం మీద కోరికలు, భూలోకం మీద శిఖరం. అందుకే చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ అంతా కూడా హెవెన్లీ థింగ్స్ మీద ఉండాలి, పరలోక రాజ్యం పైన ఉండాలి, పరలోక రాజ్య సంబంధమైన వాటి మీద ఉండాలి, ఆత్మ సంబంధమైన వాటి మీద ఉండాలి. సో అర్థమవుతుందండి. సో ఇంత మంచి దేవుడు మన కోసము స్థలాలను సిద్ధపరుస్తున్నాడట, పరలోకంలో మన కోసము ఇల్లులు కడుతున్నాడట. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో, చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యుద్ధం నుండకు మిమ్మును తీసుకొని పోవద్దును. చూసారా అండి ఎంత కేరింగ్, చూడండి. వెళ్ళాడు, మన కోసం వచ్చాడు, ప్రాణాన్ని బలి చేశాడు, నరకానికి వెళ్లాల్సిన ఆత్మలన్నిటిని పరలోకానికి మళ్లించాడు. ఇక మనల్ని మళ్ళీ తిరిగి వెళ్ళడానికట వెళ్ళాడు. వెళ్ళి అక్కడ స్థలాలను మన కోసం సిద్ధపరుస్తున్నాడట. సిద్ధపరిచి మన కోసం ఇల్లులను కడుతున్నాడు, స్థలాలను బంగారంతో కడుతున్నాడు అక్కడ మన కోసం. మీరు ఉండులాగున మరల వచ్చి, అంటే ఇప్పుడు చూడండి, తండ్రి ఎక్కడున్నాడో కుమారుడు అక్కడ ఉన్నాడు, తండ్రి కుమారుడు ఎక్కడున్నారో మనల్ని కూడా అక్కడే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సో చెప్పండి, ఇప్పుడు గాడ్ ఈస్ గుడ్ ఆ గ్రేటా లేకపోతే బ్యాడా? సో నేను పరలోకాన్ని తీసుకెళ్లాలనుకుంటే నువ్వు ఇక్కడ ఎక్కడో నరకంలో పడతా అంటావేంటి? అర్థమవుతుందా? నీ ఎటర్నల్ లైఫ్ ముందు నీకు ఏది ఇచ్చినా వేస్టే. నీకు యేసయ్య నీ కోసం సిద్ధపరిచే గృహాల ముందు, స్థలాల ముందు, నీ భూలోకంలో 10,000 కోట్లు కాదు 1,00,000 కోట్ల ఆస్తున్నా కూడా దాని ముందు వ్యర్థమే. సో అందుకే మీరును ఉండలాగున మరలా వచ్చి, మరలా నీ కోసం వస్తాను, నా యుద్ధ నుండకు మిమ్మును తీసుకొని పోవద్దును.
సో మనందరినీ కూడా తీసుకుపోవడానికి మళ్ళీ వస్తున్నాడు. అందుకే సిద్ధపాటు కలిగి ఉండాలి. సో తీసుకుపోవడానికి వస్తున్నాడు. చూసారా, దగ్గరుండి మనల్ని తీసుకుపోతున్నాడట, తీసుకువెళ్తాడట. మీరు రండి అనట్లేదు, ఆయనే వచ్చి మనల్ని పట్టుకొని వెళ్తాడట, చేయి పట్టుకొని వెళ్తాడట. ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తాం, మళ్ళీ పికప్ చేసుకునేటప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ పికప్ చేసుకుంటాం, అంతేకాని వాళ్ళని రమ్మని అన్నాం కదా. సో అలాగే ఆయన మనల్ని పికప్ చేసుకోవడానికి వస్తున్నాడు, మనల్ని పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు. మళ్ళీ ఎక్కడికి? ఆ పరలోక రాజ్యంలో నివసించడానికి ఆయన పిక్ చేసుకోవడానికి. చెప్పండి, ఇప్పుడు అర్థమవుతుందా? మన దేవుడి యొక్క గొప్పతనం ఏంటిదో మనం గ్రహించాలి. ఫస్ట్ మన దేవుడి యొక్క మంచితనం ఏంటిదో గ్రహించాలి. మన కోసం ఇల్లులో సిద్ధపరుస్తున్నాడు, ల్యాండ్స్ కొనిపెడుతున్నాడు పరలోకంలో, మనందరినీ తీసుకెళ్లడానికి మళ్ళీ రాబోతున్నాడు, ఆయనతో ఉండడానికి, ఆయనతో నివసించడానికి. అందుకే చెప్తున్నా కదా, నువ్వు దేవుడితో నిత్య సావాసం ఇక్కడ చేస్తేనే ఆ నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టగలవు. అర్థమవుతుందా? సో ఫ్లక్చువేట్ ఉండద్దు. విశ్వాసి అంటే ఎప్పుడు అంటావు? నువ్వు అన్ని వేళలా దేవుడితో సావాసం చేసినప్పుడే నువ్వు విశ్వాసివి, అన్ని వేళలా దేవుణ్ణి నమ్మినప్పుడే నువ్వు విశ్వాసివి, అన్ని వేళలా దేవుణ్ణి ఆరాధించినప్పుడే, స్తుతించినప్పుడే నిజమైన విశ్వాసివి. అర్థమవుతుందండి? ఆ విశ్వాసంలోకి మనం ఎదగాలి, ఆ నమ్మకంలోకి మనం ఎదగాలి. నేను తండ్రిని వేడుకొందును. సో చూసానండి, యేసయ్య తండ్రిని వేడుకుంటున్నాడట, కోరుకుంటున్నాడట, సో ప్రార్థన చేస్తున్నాడట. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూసారా, మనం ఈ లోకంలో ఉంటే తప్పిపోతామని తెలుసు, మనం ఈ లోకంలో ఉంటే అపవాది మనల్ని పాడు చేస్తాడని తెలుసు. అందుకే మన లోపలికి సత్య స్వరూపైన పరిశుద్ధాత్మను మన లోపల పెట్టి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనకు వాక్యాన్ని బోధించి, పరిశుద్ధాత్మ ద్వారా వాక్యానుసారంగా నడిపించి, ప్రార్థనలు చేసుకొని ఈ లోక యాత్రను జయించే శక్తి మనకిచ్చి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఎక్కడైనా మనల్ని ఒంటరిగా వదిలిపెట్టలేదండి. వెళ్ళేటప్పుడు కూడా యేసు ప్రభువారి యొక్క తాపత్రయం ఒకటే, అయ్యో నేను పోతే వీళ్ళు ఏమవుతారో, అయ్యో నేను పోతే వీళ్ళు అనాథలు అవుతారో, అయ్యో నేను పోతే అపవాది వీళ్ళను ఏం చేస్తాడో అని వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి వేడుకొని పరిశుద్ధాత్మను పంపించాడు. ఒక ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి, ఒక వజ్రాన్ని వజ్రంతోటే కోయాలన్నట్టుగా అపవాది ఏంటిది? ఆత్మ. అందుకే మనం ఈ లోకంలో జయించాలి, అపవాదిని జయించాలంటే మన లోపల కూడా ఒక ఆత్మ ఉండాలి. అదే సత్య స్వరూపైన పరిశుద్ధాత్మను మన లోపల పెట్టి దేవుడు మనల్ని ఆయన స్వరూపంలోకి మార్చుకుంటూ పరలోకంలోకి తీసుకెళ్తున్నాడు. సో చూసారండి, ఇన్ని రకాలుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవ త్రియేక దేవుళ్ళు కలిసి మనకు ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నారో, మనల్ని ఎంత కాపాడుకుంటున్నారో, మనల్ని ఎంతగా ప్రాణం పెట్టి ఆయన పెట్టాడా. ఇక నేను వెళ్ళిపోయిన తర్వాత అపవాది కూడా వీళ్ళని ఏమన్నా చేస్తాడేమో అని భయపడి యేసు ప్రభువారు బాధతో పడి మన మీద కన్సర్న్ చూపించి, మనం తప్పిపోవద్దని, తొలగిపోవద్దని, మన లోపల లోపాలు, దోషాలన్నీ కూడా వెళ్ళిపోవాలని మన లోపల ఆత్మను పెట్టి, ఆత్మ ద్వారా మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ప్యూరిఫై చేస్తున్నాడు. సో సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. సో ఇప్పుడు అర్థమవుతుందండి, దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా మన గురించే తాపత్రయం. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆయన మనం ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాటు చేసినా మన లోపలనే భరించుకొనే ఉంటాడు, కానీ మన నుంచి వెళ్ళిపోడు. మనల్ని సహిస్తుంటాడు, కానీ మన నుంచి వెళ్ళిపోడు. అందుకే యు నీడ్ టు క్లాప్ టు హోలీ స్పిరిట్ గాడ్. మన లోపాలను, మన తప్పులను, మన పొరపాట్లను లోపల ఉండి భరిస్తాడు, గద్దిస్తాడు, కానీ మనల్ని విడిచైతే వెళ్ళాడు. సో సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును. లెట్ us కంటిన్యూ టుమారో. సో లేపటికి ముగించేద్దాం. ఫ్యూ మోర్ స్క్రిప్చర్స్ ఆర్ లెఫ్ట్. థ్యాంక్ యూ జీసస్. వాట్ ఏ వండర్ఫుల్ మెసేజ్ మై లార్డ్. చాలా గొప్ప మెసేజ్ ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు మాకు అందించావు. దేవుడి యొక్క మంచితనము, దేవుడి యొక్క గొప్పతనము, దేవుడి యొక్క ఔన్నత్యము, దేవుడి యొక్క క్షమించే గుణము అన్ని కూడా మాకు రుచి చూపించి, యెహోవా దయాళుడు, రుచి చూచి తెలుసుకొనుడి అన్నావు తండ్రి. మీరు రుచి చూపించారు, కొంతమంది మేమే గ్రహించలేకపోయాము నాయన మీ మంచితనాన్ని. ఈ వాక్యం ద్వారా మీ మంచితనాన్ని మాకు గ్రహించేలాగా శక్తిని, సామర్థ్యాన్ని దయచేసినందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.